ఇంత బల్కీగా ఉన్న ఎక్కడ మనకి పవర్ ల్యాగ్ కానీ టార్క్ కానీ తక్కువ ఉన్నట్టు ఎక్కడ అనిపించదు. రెండు కవల పిల్లలు అక్కడక్కడ కూర్చుని ఉన్నాయి. ఒకడు పెద్దోడు ఒకడు చిన్నోడు అంతే సైజు మాత్రంలోనే. హెడ్ లైట్ వాషెస్ చూస్తుంటాం కానీ ఈ యొక్క వెహికల్ కొంచెము అంటే కాస్ట్లీ నార్మల్ సఫారీతో కంపేర్ చేస్తే. మళ్ళీ క్రాష్ టెస్ట్ కూడా పంపించారు అండ్ 5 స్టార్ కూడా ఆబ్వియస్లీగా వచ్చింది. హ్యూజ్గా ఉన్నాయి కదా, డీజిల్ ఇంజనే కొంటే బెటర్ కదా అని ఫీలింగ్లో ఉంటాయేమో కానీ 30 డెసిబుల్స్ వరకు నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తామట. మెమరీ ఫంక్షన్స్ బేసిక్గా ఓన్లీ సీట్లకే ఉంటాయి, ఇక్కడ అట్లా కాదు. బయట ఓఆర్విఎమ్స్ కి కూడా కళ్ళకి చాలా టెస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా లగేజ్ స్పేస్ ఆర్ 7 సీటర్ కింద అది చాలా ఇంపార్టెంట్ మనకి డైలీ డ్రైవింగ్ లో. విజన్ ఎక్స్ వాళ్ళది IRVM హోమ్ టు కార్ అండ్ కార్ టు హోమ్ కనెక్టివిటీ అయితే ఉంది. అంటే చెప్పిన కదా ఇందాక రివర్స్ లేగానే ఆటోమేటిక్ గా కిందకి వెళ్ళిపోతాయి. ఇట్లా మనకి బ్యూటిఫుల్ ఫీచర్స్ అయితే వెహికల్ మనకి అవైలబుల్ ఉంటుంది. మనకి మూవీస్ అవన్నీ చూసుకోవచ్చు, ఇంత పెద్ద స్క్రీన్ ఇచ్చారు కాబట్టి. వీళ్ళు కూడా ఇవ్వాలి కాబట్టి, మార్కెట్ డిమాండ్ చేస్తుంది కాబట్టి వీళ్ళు లాస్ట్ కి అందరి మాట విని మొత్తానికైతే ఈ యొక్క ఇంజన్స్ తీసుకొచ్చారు. అసలు ఇక్కడ కనబడుతున్న ఈ బ్యూటిఫుల్ ఇండియన్ SUVs కి బేసిక్ గా ఏంటి అంత డిఫరెన్స్ అనేది ఒకటి చెక్ చేసుకుందాము. ప్రస్తుతం ఈ రోజు అయితే మనం ఈ వెహికల్స్ తీసుకొచ్చినామంటే వీటి బానెట్స్ కింద ఏవైతే ఇంజన్ వచ్చిందో ఎన్నో ఇయర్స్ నుంచి వీళ్ళు 2 లీటర్ డీజిల్ ఇస్తానే పోయారు కానీ ఈ రోజు వరకు పెట్రోల్ అనేది ఇయ్యలేదు. సో ఇక్కడ కనబడుతున్న హ్యారియర్ కానీ సఫారీ కానీ ప్రస్తుతం అయితే ఒక కొత్త ఇంజన్ అయితే రావడం జరిగింది. మనకి రీసెంట్ గా చూసారు కదా సిఆర్ఐలో 1.5 లీటర్ TGDI ఇంజన్. సేమ్ ఇంజన్స్ అయితే మనకి దీని కింద అండ్ దీని కింద ఇచ్చారు. సో ఈ రోజు నుంచి మనకైతే సఫారీ అండ్ హ్యారియర్ అయితే పెట్రోల్లో అయితే TGDI ఇంజన్ లో అవైలబుల్ ఉంది. ఇక్కడ మనం ఒకవేళ పవర్ ఫిగర్స్ చెక్ చేసుకుంటే 5000 RPM దగ్గర ఈ రెండు కార్లు 170 HP అయితే ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ 280 న్యూటన్ 1750 RPM నుంచి 3000 RPM వరకు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయన్నమాట. అండ్ ఈ యొక్క పవర్ అండ్ ఈ యొక్క టార్క్ ఈ రెండు కార్స్ కి మాత్రము సఫిషియంట్ అని చెప్పుకోవచ్చు. ఇంత బల్కీగా ఉన్న ఎక్కడ మనకి పవర్ ల్యాగ్ కానీ టార్క్ కానీ తక్కువ ఉన్నట్టు ఎక్కడ అనిపించదు. మనం ఒకసారి ఈ రెండు బానెట్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ నీకు ఏదైతే ఇంజన్ కనబడుతుందో దానికి నార్మల్ గా సౌండ్ ఒకసారి మీకు వినిపిస్తా. చాలా ఎలక్ట్రిక్ వెహికల్ లో కూర్చున్నట్టే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ సఫారీ కూడా ఉంది, దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. సేమ్ ఇంజన్లే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో సేమ్ బీటింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్ సెటప్, ఎక్కడ ఎటువంటి చేంజ్ ఉండదు. రెండు కవల పిల్లలు అక్కడక్కడ కూర్చుని ఉన్నాయి. ఒకడు పెద్దోడు ఒకడు చిన్నోడు అంతే సైజు మాత్రంలోనే. ఇక్కడ చూస్తేనైతే నేను బానెట్ ఓపెన్ చేసిన కాబట్టి మీకు మినిమం చిన్న సౌండ్ అయితే వినబడుతుంది, అది చాలా నార్మల్. సో మనం బానెట్ క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ మనకి ఎక్స్టీరియర్ ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే సేమ్ టు సేమ్ కనబడుతూ ఉంటుంది కలర్ తప్పించి. ఇక్కడ రెండు వెహికల్స్ ఒకటి యాడ్ అయింది. ఫ్రంట్ సెక్షన్ లో చూసుకుంటేనైతే ఇక్కడ నీకు కెమెరా కనబడుతుంది కదా, దానికి మనకి వాషర్ అయితే యాడ్ అయింది. ఒకసారి మీకు అది ఆన్ చేసి చూపిస్తా. సో మీకు ఇక్కడ ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా కెమెరాకి వాటర్ రావడం. సో ఇప్పుడు వరకు ఎప్పుడు ఈ యొక్క వెహికల్స్ లో మనకి ఇవి రావడం జరగలేదు. బేసిక్ గా హెడ్ లైట్ వాషర్స్ చూస్తుంటాం కానీ ఇట్లా కెమెరాకి హై అండ్ కార్స్ లో వాషర్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మన ఇండియన్ SUVs కూడా వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ గా ఒకవేళ సైడ్ కి వెళ్ళి చూసుకున్నా కూడా వెహికల్స్ కి రెండింటికి ఓన్లీ నీకు లెంత్ లో డిఫరెన్స్ వస్తుంది. దీనికి ఏదైతే థర్డ్ రో లేదో దానికి థర్డ్ రో ఉంటుంది. అండ్ నీకు ఇంటీరియర్స్ యాజ్ ఇట్ ఈస్ ఫీచర్స్ కూడా ఎక్కడికక్కడ కనబడుతూ ఉంటాయి. అండ్ మనకు ఒకవేళ అలాయ్ వీల్ డిజైన్ చూసుకుంటే దాని అలాయ్ వీల్ అండ్ దీని అలాయ్ వీల్ కొంచెం మనకి ఈ యొక్క డిజైన్ అయితే మారుతుంది. అది మనకి 19 ఇంచ్ మీద ఉంది. అండ్ ఈ యొక్క వెహికల్ చూసుకుంటేనైతే మనకి ప్రస్తుతం ఇది 18 ఇంచ్ మీద ఉంది అన్నమాట. 235/60 R18, ఇది వచ్చేసి 245/55 R19. సో ఇక్కడ మనకి టైర్ దగ్గర మేజర్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ క్యాబిన్ వైజ్ అంతా సేమే యాస్టీసే కనబడుతూ ఉంటుంది, నీకు పెద్దగా డిఫరెన్స్ ఏం పంపించదు. అండ్ ఎవరికి ఏ కార్ సూటబుల్ ఉంటుంది అంటే ఇది బేసిక్గా ఒక 5 సీటర్ అండ్ మిడిల్ హెడ్ రెస్ట్ స్టీలే కాబట్టి 4 సీటర్ పిలుచుకోండి, షాఫర్ డ్రివెన్. అది వచ్చేసి ప్యూర్లీ ఫ్యామిలీ కార్. ఇది ఇండివిజువల్గా వాడుకోవచ్చు, ఫ్యామిలీ కూడా వాడుకోవచ్చు. లాంగ్ టూర్స్కి బాగా మనకు వస్తూ ఉంటుంది. అండ్ ఇది మాత్రం మనం ఎక్కడికంటే అక్కడ వాడుకోవచ్చు. మోర్ కాన్ఫిడెన్స్ కాంపాక్ట్ ఇన్ సైజ్ అనుకో చెప్పుకోవచ్చు. 4.3 మీటర్స్ ఇన్ లెంత్, అది కొంచెం పెద్దదే. అండ్ ఇక్కడ కనబడుతున్న కార్లో హైలైట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకి సఫారీ ఉందో బయట వచ్చేసి మనకి కార్బన్ బ్లాక్ అండ్ రెడ్ వచ్చి లోపల వచ్చేసి కంప్లీట్ గా రెడ్ కలర్ ఇంటీరియర్స్ అయితే వేయడం జరిగింది సీట్లు అవన్నీ. ఎందుకంటే ఇది ఒక డార్క్ ఎడిషన్ అన్నమాట. సో ఈ యొక్క వెహికల్ కొంచెము అంటే కాస్ట్లీ నార్మల్ సఫారీతో కంపేర్ చేస్తే, ఎందుకంటే దీని యొక్క డీటెయిలింగ్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. బ్యాజింగ్స్ కానీ హైలైట్స్ కానీ అవన్నీ రెడ్ స్ట్రిప్స్ లో ఇస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నైతే దాని యొక్క హెడ్ లైట్ కింద మనకి సఫారీ బ్యాజింగ్ విత్ రెడ్ కలర్ హైలైట్ ఇచ్చారు కదా. సో ఇట్లా మనకి డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. ఒకవేళ విడ్త్ అండ్ హైట్ చూసుకున్నా కూడా రెండింటికి సేమే. రూఫ్ రైల్ దీని డిఫరెంట్, దాని డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అండ్ మనకి ఏవైతే డ్యూయల్ డాష్ క్యామ్ అని చెప్పా కదా,
ఫ్రంట్ ఇంకా బ్యాక్. దీనికి కూడా ఫ్రంట్ ఇంకా బ్యాక్ ఉంటుంది. బ్యాక్ కెమెరా అంటే ఆ కెమెరా కాదు, పైన మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఉంది కదా, అక్కడ ఏదైతే కెమెరా ఉందో అది మాత్రం మనకి డాష్ క్యామ్ లాగా పనికొస్తూ ఉంటుంది. రెండిటికి మనకి పానోరమిక్ సన్ రూఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డోర్ క్లాడింగ్స్ ఉన్నాయి. సఫారీ అండ్ హారియర్ అయితే కనబడుతూ ఉంటుంది. అండ్ దీనికి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ రెండిటికి షేర్ చేశారన్నమాట. ఎటువంటి చేంజ్ అయితే మనకి కనబడదు మోస్ట్లీ. అండ్ మనకి కలర్స్ అయితే బోలెడన్ ఉన్నాయి. అండ్ ఎన్నో ట్రిమ్స్ ఉంటాయి అన్నమాట టాటా వెహికల్స్ లో. సో మనం ఒక్కొక్కటి తెలుసుకొని కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ రెండు వెహికల్స్ మనకి 4 discs తో అయితే వస్తుంది అన్నమాట. సో మనకి ఎక్కడికక్కడ సేఫ్టీకి ప్రాపర్ ప్రయారిటీ ఇస్తానే ఉన్నారు. అండ్ ఈ రెండు ఇంజిన్స్ ని ఏవైతే కొత్తగా తీసుకొచ్చారో మళ్ళీ క్రాష్ టెస్ట్ కూడా పంపించారు. అండ్ 5 స్టార్ కూడా ఆబ్వియస్లీగా వచ్చింది. రెండు మోనోకాక్ చాసిల్ ఎటువంటి డిఫరెన్స్ రాలేదు. ఓన్లీ దాని యొక్క హార్ట్ అంటే గుండెకాయని మాత్రమే మార్చారు. 1.5 TGDI ఇవ్వడం మాత్రమే ఈ యొక్క వెహికల్లో ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. అండ్ ఇంటీరియర్స్ లో మాత్రం మనకు ఓన్లీ స్క్రీన్ మాత్రమే చేంజ్ అయింది. మరి అసలు మరి ఈ యొక్క రెండు వెహికల్స్ ఇంత హ్యూజ్గా ఉన్నాయి కదా, డీజిల్ ఇంజనే కొంటే బెటర్ కదా అని ఫీలింగ్ లో ఉంటాయేమో, కానీ కాదు. పెట్రోల్ తో మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు వైబ్రేషన్ అనేది మాక్సిమం కట్ ఆఫ్ అయిపోతుంది. క్యాబిన్ నాయిస్ మాక్సిమం కట్ ఆఫ్ అయిపోతుంది. ఇంకోటి చెప్పిన ఈ రెండు కార్స్ లో ద వెరీ ఫస్ట్ టైం 30 decibels వరకు నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది అనమాట. బయట ఎంత సౌండ్ ఇదైతున్నా కూడా వన్స్ నీ క్యాబిన్ లోపలికి వెళ్ళిపోయి డోర్ వేయంగానే క్లోజ్ అంటే కంప్లీట్ గా మూసుకపోతుంది అనమాట సౌండ్ మొత్తము. అండ్ చూసిరు కదా ఇంతకు మీకు చూపించిన AQI 2.5 ఏదైతే PM 2.5 ఫిల్టర్ ఉందో ఏ రేంజ్ లో పనిచేసిందో, చుట్టుపక్కల ఉన్న గాలి అంతా వర్స్ట్ అయినా వీల్చుకుంటూ చేస్తున్నాం, కానీ లోపల మాత్రం చాలా కంట్రోల్ చేస్తుంది కారు. రెండు కార్స్ కి 10 స్పీకర్స్ JBL ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకి ఏదైతే డిస్ప్లేస్ ఉన్నాయో 36.9 సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. విత్ సామ్సంగ్ నియో QLED అయితే ఇస్తున్నారు. అండ్ కొత్తగా ఏంటి అంటే మెమరీ ఫంక్షన్స్ బేసిక్గా ఓన్లీ సీట్లకే ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు, బయట ORVMs కి కూడా ఇవ్వడం అయితే జరిగింది. రివర్స్ లో నీకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు. అండ్ డ్రైవ్ లో ఉన్నప్పుడు కూడా నీకు కావాల్సినట్టు నీ యొక్క ఫేవరెట్ నెంబర్ నొక్కంగానే వెహికల్ అయితే ఆటోమేటిక్ గా మోల్డ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క రెండు వెహికల్స్ మనకి బేసిక్ గా ఈ రోజు ఏదైతే కాంపిటీషన్ ఉందో మనకి 700 వీళ్ళందరూ పెట్రోల్ ఇంజన్స్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇవ్వాలి కాబట్టి మన ఒక ఏదైతే మార్కెట్ డిమాండ్ చేస్తుంది కాబట్టి వీళ్ళు లాస్ట్ కి అందరి మాట విని మొత్తంగా అయితే ఈ యొక్క ఇంజన్స్ తీసుకొచ్చారు. వెరీ సూన్ మీరు అందరిలో మీరు చూసేటోళ్ళు ఎవరో ఒక లోన్ చేస్తారు కాబట్టి మీ యొక్క డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టండి. సో ఇక్కడ చూస్తేనైతే మనకి కళ్ళకి చాలా టెస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. బేసిక్ గా ఈ వెహికల్ కి ఆ వెహికల్ కి మనకి లెంత్ చాలా డిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది 4605 mm అయితే ఇక్కడ కనబడుతున్న కారు మనకి 4665 mm ఆర్ 85 mm. బేసిక్ గా పెద్దగా చేంజ్ ఏమి ఉండదు, చాలా తక్కువనే. కాకపోతే ఈ లెంత్ డిఫరెన్స్ నీకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ యొక్క బాడీ లైన్స్ ఎక్స్టెన్షన్ వల్ల అండ్ పైన దాని రూఫ్ రైల్ డిజైన్ వల్ల చాలా పొడుగు అనిపిస్తూ ఉంటుంది. సో అది సహజమే, కళ్ళకి అబద్ధాలు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయి. సో మేజర్ మనకి లెంత్ డిఫరెన్స్ ఏం రాదు. 4.6 ఇది వచ్చేసి 4.68 అని చెప్పుకోవచ్చు. సో జస్ట్ చాలా తక్కువ లెంత్ తోటి మనకైతే ఈ యొక్క సఫారీని తీసుకురావడం జరిగింది. ఎక్స్ట్రా లగేజ్ స్పేస్ ఆర్ 7 సీటర్ కింద. అండ్ మనకి సఫారీలో న్యూ అండ్ ఎక్స్క్లూజివ్ గా ఏమైనా ఉన్నాయి అంటే ADAS Level 2 ప్లస్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ విత్ ఇంటెలిజెంట్ స్పీడ్ అసిస్ట్ అయితే ఇస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్ మనకి డైలీ డ్రైవింగ్ లో. విజన్ X వాళ్ళది IRVM విత్ బిల్ట్ ఇన్ డ్యూయల్ డాష్ క్యామ్ అండ్ ORVM కూడా. అండ్ డాల్బీ అట్మాస్ అయితే ఉంది దీంట్లో. ఆయిస్టర్ వైట్ అండ్ గోల్డ్ ఇంటీరియర్ థీమ్ అయితే మనకి ఫస్ట్ టైం మనకి సఫారీలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి అలెక్సా హోమ్ టు కార్ అండ్ కార్ టు హోమ్ కనెక్టివిటీ అయితే ఉంది. విజన్ సింగ్ మెమరీ డ్రైవ్ విత్ ఆటో రివర్స్ డిప్ అంటే చెప్పిన కదా ఇందాక, రివర్స్ లేయగానే ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతాయి. ఇట్లా మనకి బ్యూటిఫుల్ ఫీచర్స్ అయితే వెహికల్ మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ ఒకవేళ మనము హైరైడ్లో చెక్ చేస్తేనైతే మనకి ఇక్కడ సేమ్ స్క్రీన్, ADAS Level 2 సేమ్ ఆప్షన్, డాల్బీ అట్మాస్, సేమ్ విజన్ X, సేమ్ సిగ్నేచర్ ఆయిస్టర్ వైట్ అండ్ ఆర్కేడ్ యాప్ సూట్ అన్నమాట. బేసిక్గా ఆర్కేడ్ త్రూ చాలా మటుకు మనం వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి మూవీస్ అవన్నీ చూసుకోవచ్చు, ఇంత పెద్ద స్క్రీన్ ఇచ్చారు కాబట్టి. ఇట్లా మనకి ఇంటర్నల్గా ఎక్స్టీరియర్గా చాలా మటుకు చేంజెస్ చేసి మనకి ఈ రెండు వేరియంట్స్ అయితే టాటా మన ఇండియన్ మార్కెట్కి అయితే తీసుకొచ్చింది. ప్రైజెస్ చాలా వెరీ సూన్ అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తారు. అండ్ బుకింగ్స్ కూడా ఎప్పుడు వస్తే మనము మనకు తెలియగానే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాము. అండ్ టెస్ట్ డ్రైవ్స్ కూడా నాకు తెలిసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే వీళ్ళు అరేంజ్ చేయొచ్చు. అండ్ ప్రస్తుతం అయితే మనం ఈ రెండింటివి డిఫరెన్స్ అయితే చేసినాం. అండ్ ఈ రెండు వెహికల్స్ నీ యొక్క ఫేవరెట్ కార్ ఏంటి అండ్ దాని యొక్క రీజన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.